ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా భవిష్యత్ అంతా మీతోనే అనుకున్నాను. అలాంటిది భవిష్యత్తే లేదు అని తేల్చేశారు కదా సార్. కాదు సార్, ప్రేమ నటించడం ఏంటి? నా మీద మీకు ప్రేమ లేకపోవడం ఏంటి? ప్రేమిస్తే ప్రేమిస్తారని తెలుసు, ప్రేమిస్తే ప్రాణం ఇస్తారని కూడా తెలుసు. కానీ ప్రేమిస్తే నటిస్తారని నాకు తెలియదు సార్. నిజంగా తెలీదు. రామలక్ష్మి ఏడోకు. రామలక్ష్మి నీ చెప్పింది అర్థం చేసుకో. ఇదిగో నా మాట విని రామలక్ష్మి. నువ్వు ఇలా బాధపడతావని నీకు నేరుగా నేను విషయం చెప్పలేకపోయాను. నా మాట విని రామలక్ష్మి, ఏడోకు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. రామలక్ష్మి లేరా, నా అన్న కూతురు మీద చెయ్యేసే ధైర్యం వచ్చిందిరా నీకు? సార్ నేను చెప్పేది వినండి సార్. మా ఇంటి బిడ్డ మీద చేయేస్తావంటే మా ఇంటి పరువు మీద చేయేసినట్టే. లేచిపోతారా? మా రామలక్ష్మి లేపుకుపోతావా? సార్ నేను చెప్పేది వినండి సార్. ఏంటా నువ్వు చెప్పేది? బాబాయ్ బాబాయ్ కొట్టుకండి బాబాయ్. బాబాయ్ సార్ నేను చెప్పేది వినండి సార్. కొట్టుకండి. అయ్యో చావు నా చేతుల్లో. బాబాయ్ 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 ప్లీజ్ కొట్టుకండి. బాబాయ్ ఏంటా నువ్వు ఇంకా చెప్పేది? నువ్వు తీసుకెళ్దాం అనుకున్నది మా ఇంటి ఆడపిల్లని కాదురా, మా పరువుని మా ప్రాణాన్ని. నలుగురిలో తలెత్తుకుని బతికే మా అన్నయ్య తల దించుకునేలా చేయాలని చూస్తావా? బాబాయ్ బాబాయ్ ప్లీజ్ వద్దు బాబాయ్, వదిలేయ్ బాబాయ్. నిన్ను బతకనివ్వనరా. ఈ రోజు నీ చావు నా చేతుల్లోనే. సార్ నేను చెప్పేది. బాబాయ్ వద్దు. అయ్యో బాబాయ్ లేచిపోదామని చెప్పింది ఆయన కాదు నేను. చెప్పింది ఆయన కాదు నేను. నేనే లేచిపోదామని చెప్పాను. లేచిపోదామని చెప్పాను. రామలక్ష్మి బాబాయ్ ఇందులో ఆయన తప్పేమీ లేదు బాబాయ్. తప్పేదైనా ఉంటే అది నాది. నేనే ఆయన్ని ప్రేమించాను. ఆయనతో కలిసి బతకాలనుకున్నాను. ఆయన చూపించే అభిమానాన్ని నేనే పిచ్చిదానిలాగా ప్రేమ అనుకుని ఆయన లేకపోతే నేను లేను అనుకున్నాను. కానీ ఆయన మాత్రం నన్ను ప్రేమించట్లేదు అంటే నా చదువు ఏమైపోతుందోనని, నేనేమైపోతానోనని నాతో ప్రేమ నటించారంట. ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావో నీకేనా అర్థం అవుతుందా? ప్రేమించడం తప్పు కాదు అనుకున్నాను బాబాయ్. కానీ ఆద్య శ్రీను భావాల ప్రేమని ఒప్పుకొని పెళ్లి చేయాలనుకున్నారు కాబట్టి నా ప్రేమని కూడా ఒప్పుకుంటారు, మా ఇద్దరికి పెళ్లి చేస్తారనుకున్నాను. కానీ ఆ పెళ్లి ఆగిపోగానే ఏక మా ప్రేమని ఒప్పుకోరు అన్న భయంతోనే నేనే
లేచిపోదామని చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది బాబాయ్, ఆయనకి నా మీద ఎలాంటి ప్రేమ లేదని, నన్ను ప్రేమించట్లేదు అని. ప్రేమించావా? ప్రేమను ఒప్పుకోరని లేచిపోదాం అనుకున్నావా? ఊళ్ళో జనం తప్పులు సరిదిద్దే ఆయన కూతురు ఇలాంటి పని చేసిందంటే ఊళ్ళో ఆయనకున్న పరువేం కావాలి చెప్పు? నువ్వు ఊరు దాటిన మరుక్షణం ఆ గుండె ఆగిపోతుంది. ఆ గుండె ఆగిన మరుక్షణం ఈ ఇంట్లో ఏ గుండెలు ఆడతాయనుకున్నావు? నా కూతురు అమాయకురాలు ఎలా బతుకుతుందో అని నిన్ను గుండెల్లో పెట్టుకుని పెంచారు మా అన్నయ్య వదిన. అలాంటి వాళ్ల గుండెలు పగలగొట్టి వెళ్ళిపోతావనుకున్నావా? ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే చచ్చిపోతాడు. పరువు కోసం ప్రాణాలిచ్చే మా అన్నయ్య చచ్చిపోతాడు. ఒక్కగానొక్క కూతురు అని ప్రాణంగా పెంచుకుంటే వాళ్ళ ప్రాణాలే తీయాలనుకున్నావా? ఎలా వచ్చింది నీకు ఆలోచన? ఇక్కడికి వచ్చే వరకు కూడా నా అన్నయ్య కూతురు తప్పేమీ ఉండదు, వీడే నిన్ను మోసం చేసి తీసుకెళ్లాలని చూస్తున్నాడు అనుకున్నాను. కానీ నువ్వు చేసిన పని చూశాక తప్పు చేశాను బాబాయ్, పెద్ద తప్పు చేశాను. నువ్వు చేసింది చిన్న తప్పు కాదు రామలక్ష్మి. ఈ ఇంటి పరువుని పొలిమేర దాటించాలని చూశావు. అన్నయ్య గౌరవాన్ని ఊళ్ళో పాడిగట్టి ఊరేగించాలని చూస్తున్నావు. ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే బాబాయ్, ఈ ఒక్కసారికి నా తప్పుని క్షమించు బాబాయ్. ఇంకెప్పుడు నేను ఇలాంటి తప్పు చేయను. నేను ప్రేమిస్తే చాలు అనుకున్నాను, కానీ ఆ ప్రేమని అందుకునే అర్హత అవతలి వాళ్ళకి కూడా ఉండాలని నేను తెలుసుకోలేకపోయాను. నాది ప్రేమ కాదు, పిచ్చి అని అర్థమైంది. నా పిచ్చితో నా వాళ్ళ ప్రాణాలు తీయాలని చూశానని నాకు అర్థమైంది బాబాయ్. బాబాయ్, నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, ఈ విషయం నాన్నకి చెప్పొద్దు. ఇంకెప్పుడు నేను ఇలాంటి పిచ్చి పనులు చేయను. మీరు ఎలా చెబితే అలా వింటాను. నాన్న గౌరవానికి తగినట్టు నేను నడుచుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.